రాజమహేంద్రవరం స్థానిక 50వ డివిజన్ పరిధిలోని సువేశ్వరాపురంలో భారత రాజ్యాంగ శిల్పి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించబడ్డాయి. సామాజిక న్యాయం, సమానత్వం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడైన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కొల్లి వినయ్ ఆధ్వర్యంలో అత్యంత సక్రమంగా శ్రద్ధతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు మార్గండి నాగేశ్వరరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనేక డిగ్రీలు సంపాదించి ఒక పదులు 15 సంవత్సరాల వచ్చిన వ్యక్తి ఏదైనా సాధించగలని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ గారు. సో మనం ఆయన ఆశయాలను సాధించాలి అంటే మన పిల్లల్ని చక్కగా చదివించాలి. చదివించి ఒక కుటుంబంలో వ్యక్తి మంచిగా చదువుకుంటే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయని నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాలను మనందరం కూడా స్మరించుకుంటూ ఆయన ఆశయాలని ఆయన బాటలో మనం నడుస్తూ మనందరం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాశిస్తూ జై భీమ్. ఈ రాజ్యాంగం అన్నది 140 కోట్ల మందికి వస్తుంటుంది. మన ఆంధ్రాకే, మన తెలంగాణకే కాదు, 140 కోట్ల జనాభా గల ఇండియాకి ఈ రాజ్యాంగం వస్తుంటుంది. ఈ విధంగా మనం సస్యశ్యామలంగా జీవిస్తున్నామంటే మన రాజ్యాంగం యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి మన ఇండియా సస్యశ్యామలంగా నడుస్తుంది. అదేవిధంగా కార్మిక చట్టం తీసుకొచ్చాడు. కార్మికులు అంటే ఎవరో పనివాళ్ళు, ఒక కులం ఉండదో మతం ఉండదో అందరూ పనివాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు. వాళ్ళకి BPF ఇచ్చింది కూడా మహానుభావుడు ఈయనే, PF కట్టించింది కూడా ఈయనే, ESI కట్టించింది కూడా ఈయనే. మన యొక్క స్థితిగతులన్నీ లిఖితపూర్వకంగా పార్లమెంట్కి సమర్పించిన మహానుభావుడు అంబేద్కర్. ఈ అవకాశం అందరికీ జై భీములు. రాజమండ్రి స్థానిక 50వ వార్డులో మరి 2 సంవత్సరాల క్రితం మేము ప్రతిష్ఠించుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ప్రపంచ మేధావి, కాన్స్టిట్యూషన్ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క తెలివిని, ఆయన యొక్క విద్యని మరి కొనియాడబడుతున్నటువంటి రోజు ఈరోజు. అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మరి ఎస్సీల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షని మేము స్థానిక 50వ వార్డు సభ్యులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మా పట్ల, దళితుల పట్ల మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎక్స్ ప్రజాప్రతినిధులు మరి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు కాలరాస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని, దళిత క్రైస్తవుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్షని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం.